ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాజస్థాన్ జట్టు తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ గురించి మొన్నటిదాకా అందరూ గొప్పగా మాట్లాడారు. 15 ఏళ్లకే అతడు ఆడుతున్న తీరు అంతర్జాతీయ స్థాయిలో ఉండడంతో ప్రశంసలు కురిపించారు. దూకుడుగా బ్యాటింగ్ చేయడం, వేగంగా పరుగులు తీయడంతో అతడి గురించి అందరూ చర్చించుకుంటున్నారు. చివరికి భారత జాతీయ జట్టులోకి కూడా త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు కూడా వచ్చాయి. కానీ అతని ఆట తీరు ఇప్పుడు అంత గొప్పగా సాగడం లేదు. హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో డకౌట్ అయిన అతడు ఆ తదుపరి మ్యాచ్లలో కూడా అదే తీరుగా ఆడుతున్నాడు. హైదరాబాద్ పై ఖాతా కూడా తెరవకుండానే అవుట్ అయిన సూర్యవంశీ కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 46 పరుగులు చేశాడు. 4 పరుగుల తేడాతో హాఫ్ సెంచరీ కూడా కోల్పోయాడు. కానీ లక్నో జట్టుతో మ్యాచ్ లో సూర్యవంశీ విఫలమయ్యాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. 11 బంతులు ఎదుర్కొన్న అతడు 2 బౌండరీల సహాయంతో 8 పరుగులు చేశాడు. మొహసిన్ ఖాన్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి క్యాచ్ అవుట్ అయ్యాడు. అతడు కొట్టిన బంతిని దిగ్వేష్ రాట్టి అద్భుతంగా అందుకున్నాడు. దీంతో సూర్యవంశీ నిరాశతో మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు. ఇటీవల వైభవ్ సూర్యవంశీ ఆట తీరు గురించి రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. సునీల్ గవాస్కర్ కూడా ఇదే విధంగా మాట్లాడారు. వారు మాట్లాడిన మాటల తీరుగానే సూర్యవంశీ ఆట తీరు కొనసాగుతోంది. లెగ్ సైడ్ వచ్చిన బంతిని గట్టిగా ఆడుతున్న సూర్యవంశీ హాఫ్ సైడ్ షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోలేకపోతున్నాడు. బుధవారం నాటి మ్యాచ్ లో షార్ట్ పిచ్ బంతిని ఎదుర్కొనే క్రమంలో సూర్యవంశీ వికెట్ పారేసుకున్నాడు. సూర్యవంశీ మొదట్లో తన లోపాలను అంతగా కనిపించలేకపోయాడు. ఎప్పుడైతే అతని ఆట తీరు మీద హైదరాబాద్ బౌలర్లు ప్రధానంగా దృష్టి పెట్టారో అప్పుడే పరిస్థితి మారిపోయింది. హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో సూర్యవంశీ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో సత్తా చూపించిన సూర్యవంశీ లక్నో జట్టుతో మ్యాచ్ లో విఫలమయ్యాడు. పంత్ ప్రత్యేకంగా స్కెచ్ వేసి సూర్యవంశీని పెవిలియన్ కు పంపాడు. దీంతో తన వీక్నెస్ ను అధిగమించడంపై వైభవ్ ఫోకస్ పెట్టాలని మాజీలు సూచిస్తున్నారు.